సరే. So it's a question related to a life of a student. And also something like this happens in our life. ఇది ఒక విద్యార్థి జీవితానికి సంబంధించిన ప్రశ్న. అలాగే మన వ్యాపార ప్రపంచంలో, కుటుంబ జీవితంలో మరియు పరీక్షా సమయాల్లో అదే ఒత్తిడి. ఒక విద్యార్థి ఒత్తిడికి ఎందుకు గురవుతాడు? As far as I am concerned, I never had a stress. నా విషయానికొస్తే నాకు ఎప్పుడూ ఒత్తిడి లేదు. పరీక్షకు ముందు నాకు ఉన్న ఒత్తిడి అంతా నా పెన్ను ఎక్కడా, నా పెన్సిల్ ఎక్కడా అనే. ప్రశ్నలు సమాధానాల విషయానికొస్తే నేను సిద్ధంగా ఉండేవాణ్ణి. Preparedness is required, see. సమయానికి ముందుగానే సంసిద్ధత అవసరం అవుతుంది. మీ ఇంట్లో ఇప్పటికే అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మీరు దాన్ని ఆర్పడానికి అప్పుడు బావిని తవ్వి నీటిని తీసుకురాలేరు. బావిని తవ్వడం తప్పనిసరైన ఆ చివరి క్షణంలో నేను దాన్ని తవ్వలేను. బావి తవ్వితేనే నాకు నీరు దొరుకుతుంది. అప్పటికే ఇల్లు కాలిపోతూ ఉంటే ఆ సమయానికి ఖచ్చితంగా అది మీలో చాలా టెన్షన్ కలిగిస్తుంది. అదే విషయం మీకు తెలుసు. ఒక విద్యార్థిగా నా కర్తవ్యం, నా ధర్మం బాగా చదువుకోవడం. And it is not a study at the last minute. అంటే అది చివరి నిమిషంలో చదువుకోవడం కాదు. నేను దీన్ని మొదటి నుండే చేయాలి. ఇది వ్యాక్సినేషన్ అంటే టీకా లాంటిది. యాంటీబయాటిక్స్ అంటే ఇన్ఫెక్షన్ ప్రారంభమైన తర్వాత మీరు తీసుకునేవి. వ్యాక్సినేషన్ అంటే మీరు వ్యాధిని నివారించడం కోసం ముందుగా తీసుకునేది. ముందుగానే సిద్ధం కావడం మనల్ని చక్కగా ప్రిపేర్ చేస్తుంది. పరీక్షలను ఎదుర్కోవడంలో మనకు సహాయపడుతుంది. Preparedness in our studies. మన చదువులో ముందుగానే తయారవడం ఈ ఒత్తిడిని నివారిస్తుంది. కానీ మీకు ఇప్పటికే ఒత్తిడి ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఉదాహరణకు, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోలేదు. మీకు చాలా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు మీరు చెప్పినట్లుగా ఆ సమయంలో చాలా తింటారు. మీరు చాలా తింటున్నారని మీకు తెలియదంటున్నారు. కానీ మీరు అంతగా తింటున్నారని మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? మీకు అంత అవగాహన లేకుండా ఎలా ఉంటుంది? I would sit quietly and repeat that year. నేను నిశ్శబ్దంగా కూర్చుని మళ్ళీ ఆ సంవత్సరం అంతా పునరావృతం చేస్తూ మళ్ళీ చదవాల్సి ఉంటుంది. లేదా మీరు ఒత్తిడికి గురై చదువుకొని బలవంతంగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మీ పరీక్షలను క్లియర్ చేసినా కూడా సంతోషంగా ఉండరు. కాబట్టి సంసిద్ధత చాలా ఆనందాన్ని తెస్తుంది. ఈ సంసిద్ధత మీకు ఎటువంటి ఒత్తిడిని కలిగించదు. కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మన జీవితానికి ముగింపు కూడా అదే విధంగా ఉంటుంది. మన జీవితానికి ముగింపు అలాగే అకస్మాత్తుగా వస్తుంది. మనం ఆ క్షణంలో ఒత్తిడికి గురికాలేము. చాలామంది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా తమ జీవితాన్ని ఇప్పుడు ముగించబోతున్నామని అనుకున్నప్పుడు చాలా ఒత్తిడికి గురవుతారు. కానీ మీరు మీ హోంవర్క్ పూర్తి చేసినప్పుడు, మిమ్మల్ని మీరు బాగా సిద్ధం చేసుకున్నప్పుడు మీరు ఎందుకు ఒత్తిడికి గురవుతారు? మీరు ఎవరినీ బాధ పెట్టనప్పుడు, మీ జీవితాన్ని స్పష్టంగా గడిపినప్పుడు మీరు గాయపడి ఉండవచ్చు అంతే. కానీ మీరు ఎవరినీ బాధ పెట్టలేదు. అప్పుడు మీరు నేను భగవంతుడిని ఎదుర్కోగలను అని గర్వంగా చెప్పుకోవచ్చు. లేదా ఎవరినైనా సరే, పైన ఎవరైనా ఉన్నా లేకపోయినా నేను నాతో శాంతిని ఏర్పరచుకుంటాను, నేను నా శక్తి మేరకు నా వంతు కృషి చేశాను అని.